హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తుంది కదా. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి ప్రధాన కారణం తప్పులు మాట్లాడతామేమో అనే భయం. ఏదైనా నేర్చుకునేటప్పుడు తప్పులు చేయడం సహజం. ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా వస్తున్నారని ముందుగానే తెలిస్తే వాళ్ళు రాగానే నువ్వు వస్తావని నాకు తెలుసు అంటాం కదా. ఐ న్యూ యూ వుడ్ కమ్. ఐ న్యూ యూ వుడ్ కమ్. ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు వచ్చి మనకు సలహాలు ఇస్తే ఆమె ఎవరు నాకు చెప్పడానికి అని అడుగుతాం కదా. హూ ఈజ్ షీ టు టెల్ మీ? హూ ఈజ్ షీ టు టెల్ మీ? పెద్దవాళ్ళు మనకేదైనా చెప్పినప్పుడు మీరు చెప్పిన దానిని నేను పూర్తిగా గౌరవిస్తాను అని చెబుతాం కదా. ఐ కంప్లీట్లీ రెస్పెక్ట్ వాట్ యూ హ్యావ్ సెడ్. ఐ కంప్లీట్లీ రెస్పెక్ట్ వాట్ యూ హ్యావ్ సెడ్. ఎవరైనా తెలియక తప్పు చేస్తే దాని గురించి సిగ్గుపడతారు కదా. తాను చేసిన దానికి సిగ్గుపడ్డాడు. హీ ఈజ్ అషేమ్డ్ ఆఫ్ వాట్ హీ డిడ్. హీ ఈజ్ అషేమ్డ్ ఆఫ్ వాట్ హీ డిడ్. చదువు లేదా ఉద్యోగ నిమిత్తం వేరే ప్రాంతానికి వెళితే ఇంటి భోజనం చేయడానికి వీలు పడదు కదా. నేను ఇంటి భోజనం తిని 10 నెలలయ్యింది. ఇట్ హ్యాస్ బీన్ 10 months సిన్స్ ఐ ఏట్ హోమ్ ఫుడ్. ఇట్ హ్యాస్ బీన్ 10 months సిన్స్ ఐ ఏట్ హోమ్ ఫుడ్. ఎవరైనా ఎక్కడుంటారో మనకి ఖచ్చితంగా తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను అక్కడ ఉంటాడని నాకు ఖచ్చితంగా తెలుసు. ఐ యామ్ షూర్ దట్ హీ విల్ బీ దేర్. ఐ యామ్ షూర్ దట్ హీ విల్ బీ దేర్. అలాగే ఆమెతో మాట్లాడడం తప్ప వేరే మార్గం లేదు అని ఇలా చెప్పాలి. దెర్ ఈజ్ నో అదర్ వే బట్ టు టాక్ టు హర్. దెర్ ఈజ్ నో అదర్ వే బట్ టు టాక్ టు హర్. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరైనా తొందర పెడుతుంటే తొందరపడకండి, ఇది చాలా ముఖ్యమైన నిర్ణయం అని చెబుతాం కదా. డోంట్ బీ హేస్టీ, దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్. డోంట్ బీ హేస్టీ, దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్. ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడాలంటే భయపడతారు కదా. నాకు అతనితో మాట్లాడాలంటే భయంగా ఉంది. I am afraid of speaking with him. I am afraid of speaking with him. చాలా మంది కలిసి చేయవలసిన పనిని ఒక్కరే చేశారంటే నమ్మలేం కదా. ఇదంతా అతను ఒంటరిగా చేశాడని నమ్మడం కష్టం. ఇట్స్ హార్డ్ టు బిలీవ్ దట్ హీ డిడ్ ఆల్ దిస్ అలోన్. ఇట్స్ హార్డ్ టు బిలీవ్ దట్ హీ డిడ్ ఆల్ దిస్ అలోన్. అలాగే నీకోసమే నేను పార్టీకి వెళ్ళాను అని ఇలా చెప్పాలి. ఐ వెంట్ టు ద పార్టీ ఫర్ యువర్ సేక్. ఐ వెంట్ టు ద పార్టీ ఫర్ యువర్ సేక్. ఎవరైనా ఏదైనా విషయాన్ని ఇతరుల ముందు చెప్పడానికి ఇష్టపడకపోతే మీకు దమ్ముంటే ఇతరుల ముందు చెప్పండి అంటాం కదా. ఇఫ్ యూ హ్యావ్ గట్స్ సే ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. ఇఫ్ యూ హ్యావ్ గట్స్ సే ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. అనుకోకుండా ఏదైనా పని చేయవలసి వచ్చినప్పుడు వంట చేయడానికి సమయం ఉండదు కదా. ఈరోజు వంట చేయడానికి నాకు తగినంత సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు కుక్ టుడే. ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు కుక్ టుడే. కొందరు ప్రతి ఒక్కరితో చాలా గౌరవంగా మాట్లాడతారు కదా. ఆయన అందరితో గౌరవంగా మాట్లాడతారు. హీ స్పీక్స్ రెస్పెక్ట్ఫుల్లీ టు ఎవ్రీవన్. హీ స్పీక్స్ రెస్పెక్ట్ఫుల్లీ టు ఎవ్రీవన్. అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తే ఈరోజు బంధువులు వస్తారని నేను ఊహించలేదు అంటాం కదా. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ ద రిలేటివ్స్ టుడే. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ ద రిలేటివ్స్ టుడే. అలాగే మీరు ఎప్పుడైనా ఒంటరిగా హారర్ సినిమా చూశారా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ హారర్ మూవీ అలోన్?
హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ హారర్ మూవీ అలోన్? ఎవరైనా సమయానికి ఇంటికి రాకపోతే ఆ విషయం చెబుతాం కదా. ఆమె ఇంకా ఇంటికి రాలేదు. షీ హ్యాజంట్ కమ్ హోమ్ ఎట్. షీ హ్యాజంట్ కమ్ హోమ్ ఎట్. కొన్ని కథలు విన్నప్పుడు చాలా భావోద్వేగం కలుగుతుంది కదా. ఈ కథ నన్ను చాలా భావోద్వేగానికి గురి చేసింది. దిస్ స్టోరీ మేడ్ మీ వెరీ ఎమోషనల్. దిస్ స్టోరీ మేడ్ మీ వెరీ ఎమోషనల్. మనల్ని చూడగానే ఎవరైనా పారిపోతే, నన్ను చూడగానే ఆ అబ్బాయి పారిపోయాడు అని చెబుతాం కదా. ద బాయ్ ర్యాన్ అవే వెన్ హీ సా మీ. ద బాయ్ ర్యాన్ అవే వెన్ హీ సా మీ. మనం ఏమి చెప్పినా ఎదుటివాళ్ళు సంతృప్తి చెందకపోతే, నేను ఏమి చెప్పాలని మీరు ఆశిస్తున్నారు అని అడుగుతాం కదా. వాట్ డు యూ ఎక్స్పెక్ట్ మీ టు సే? వాట్ డు యూ ఎక్స్పెక్ట్ మీ టు సే? అలాగే నా గదిలో టీవీ లేదు అని ఇలా చెప్పాలి. దేర్ ఈజ్ నో టీవీ ఇన్ మై రూమ్. దేర్ ఈజ్ నో టీవీ ఇన్ మై రూమ్. ఏదైనా పని చేయడం సులభం అనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. అలా చేయడం నాకు చాలా సులభం. ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు డూ సో. ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు డూ సో. దేని గురించైనా పూర్తిగా వివరించిన తరువాత, ఇప్పుడు స్పష్టంగా ఉందనుకుంటున్నాను అంటాం కదా. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ నౌ. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ నౌ. అలాగే ఆమె సూపర్ మార్కెట్కి వెళుతోంది అని ఇలా చెప్పాలి. షీ ఈజ్ గోయింగ్ టు ద సూపర్ మార్కెట్. షీ ఈజ్ గోయింగ్ టు ద సూపర్ మార్కెట్. కుర్చీ బయట ఉంటే లోపల ఉంచమని చెబుతాం కదా. కుర్చీ లోపల ఉంచు. కీప్ ద చైర్ ఇన్సైడ్. కీప్ ద చైర్ ఇన్సైడ్. కుర్చీ సైజు చిన్నదిగా ఉంటే, ఈ కుర్చీ చాలా చిన్నది అని చెబుతాం కదా. దిస్ చైర్ ఈజ్ టూ స్మాల్. దిస్ చైర్ ఈజ్ టూ స్మాల్. అలాగే మేము ఇంటి దగ్గర నిలబడి ఉన్నాము అని ఇలా చెప్పాలి. వీ వర్ స్టాండింగ్ నియర్ ద హౌస్. వీ వర్ స్టాండింగ్ నియర్ ద హౌస్. కొన్నిసార్లు మన తప్పు కాకపోయినా మనం క్షమాపణ అడుగుతూ ఉంటాం కదా. నా తప్పు కాకపోయినా నేను ఎల్లప్పుడూ క్షమాపణలు కోరుతూనే ఉన్నాను. ఐ ఆమ్ ఆల్వేస్ అపాలజైజింగ్ ఈవెన్ వెన్ ఇట్స్ నాట్ మై ఫాల్ట్. ఐ ఆమ్ ఆల్వేస్ అపాలజైజింగ్ ఈవెన్ వెన్ ఇట్స్ నాట్ మై ఫాల్ట్. ఏదైనా మనకి సమస్య కాకపోతే ఆ విషయం చెబుతాం కదా. అది నాకు సమస్య కాదు. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం ఫర్ మీ. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం ఫర్ మీ. కొందరిని చూస్తే మనకి చిరాకుగా అనిపిస్తుంది కదా. అతన్ని చూస్తే నాకు చిరాకుగా అనిపిస్తుంది. ఐ ఫీల్ గ్రంపీ ఆన్ సీయింగ్ హిమ్. ఐ ఫీల్ గ్రంపీ ఆన్ సీయింగ్ హిమ్. ఎవరికైనా మన సైకిల్ లాంటి సైకిలే ఉంటే, మీ సైకిల్ నా సైకిల్ లాంటిదే అని చెబుతాం కదా. యువర్ బైసికిల్ ఈజ్ సిమిలర్ టు మైన్. యువర్ బైసికిల్ ఈజ్ సిమిలర్ టు మైన్. అలాగే కాకి ఎగిరిపోయింది అని ఇలా చెప్పాలి. ద క్రో ఫ్లూ అవే. ద క్రో ఫ్లూ అవే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.